ఫ్రెండ్స్, వెల్కమ్ టు చేతన్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మొదటిది 5 రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఇచ్చిన సూపర్ 6లో భాగంగా మహిళలందరికీ రాష్ట్రంలో ఉచిత ప్రయాణం అనేది ఒక ప్రధానమైన హామీ. ఈ హామీని నిలబెట్టుకునేందుకు ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు మరియు ట్రాన్స్జెండర్లకు ఉచిత ప్రయాణం అందించినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు తెలిపారు. దీని ప్రకారం బస్సుల్లో ఎవరెవరు ప్రయాణించవచ్చు ఉచితంగా? మహిళలు మరియు ట్రాన్స్జెండర్లు ఎక్కడెక్కడికి ప్రయాణించవచ్చు? రాష్ట్రంలో ఏ ప్రదేశం నుంచి ఏ ప్రదేశానికైనా ప్రయాణించవచ్చు. ఏ బస్సుల్లో ప్రయాణించవచ్చు? 5 రకాల బస్సులు ఏవేవి అంటే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, ఆర్డినరీ, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్. ఈ 5 రకాల బస్సుల్లో మహిళలందరికీ ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించిన మహిళలు మరియు ట్రాన్స్జెండర్లందరికీ ప్రయాణం ఉచితం. ఇది ఏ రోజు నుంచి ప్రారంభమవుతుంది అంటే ఆగస్టు 15, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. నెక్స్ట్, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత ఆర్థిక భారం పడనుంది అంటే 1950 కోట్ల రూపాయలు ఆర్థిక భారం పడనుంది. తదుపరి మూగబోయిన గిరిజనుల గలం అనే శీర్షికన వచ్చింది. జేఎంఎం అగ్రనేత శిబు సోరెన్ కన్నుమూత. ఎవరు ఈ శిబు సోరెన్? శిబు సోరెన్ ఎవరు అంటే జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్. ఏంటి ఈయన ప్రాధాన్యత ఏంటి అంటే ఈయన జార్ఖండ్ రాష్ట్రంలో ఒక గిరిజన నాయకుడు. జేఎంఎం అంటే జార్ఖండ్ ముక్తి మోర్చా అనే పార్టీని స్థాపించి దాని ద్వారా బీహార్ నుంచి జార్ఖండ్ రాష్ట్రం విడిపడడంలో ప్రధాన పాత్ర పోషించి జార్ఖండ్ రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా మరియు కేంద్ర మంత్రివర్గంలో 3 సార్లు కేంద్ర మంత్రిగా ఈయన పనిచేశాడు. అంతేకాకుండా ఈయన మన తెలుగు వ్యక్తి అయిన పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అతనిపై అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఈ శిబు సోరెన్ వర్గం అతనికి మద్దతు తెలపడం ద్వారా అవిశ్వాస తీర్మానంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి పదవి కోల్పోకుండా ఉండడానికి ఆ రోజు కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఈయన కుమారుడు హేమంత్ సోరెన్ జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈయన 81 ఏళ్ల వయసుతో అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని గంగారాం హాస్పిటల్లో కన్నుమూశారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అధికార భాషా సంఘానికి శ్రీ మండలి వెంకట కృష్ణారావు గారి పేరును పెట్టడం జరిగింది. మండలి వెంకట కృష్ణారావు గారి పేరును అధికార భాషా సంఘానికి పెట్టడం. ఈయన తెలుగు భాషకు చేసిన సేవకు గుర్తుగా ఈయన పేరును పెడుతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఏంటి అసలు ఈయన ఏం చేశాడు తెలుగు భాషకు అంటే ఈయన మొట్టమొదటిసారిగా ప్రపంచ మహాసభలను హైదరాబాద్ మరియు కౌలాలంపూర్లో జరగడంలో ఈయన కీలక పాత్ర వహించాడు. తెలుగు మహాసభలు ఎందుకు అంటే భాష యొక్క ఉనికిని, భాష యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా భాషలో గల అన్ని ప్రక్రియలు, అన్ని సంస్కృతులు విరాజిల్లే విధంగా అందరికీ తెలిసే విధంగా ప్రపంచ మహాసభలు. నిన్నటి వీడియోలో మనం చూసినట్లు అమరావతిలో
ప్రపంచ మహాసభలు నిర్వహిస్తామని ప్రస్తుతం అతను భాషా సంఘం అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ గారు పేర్కొన్నారు. సో ఇలాంటి మహాసభలను మొదట ప్రారంభించి తెలుగు భాషకు ఔన్నత్యం తీసుకురావడంలో ఈయన ప్రధాన పాత్ర పోషించాడు. అందుకు గౌరవంగా ఈయనని రాష్ట్రం యొక్క అధికార భాషా సంఘానికి ఈయన పేరును పెట్టడం జరిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నందు ఒక అదనపు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్ గేదెలను ప్రమాణ స్వీకారం చేశారు. ఏం పేరంటే తుహిన్ కుమార్ గేదెల. ఎవరు ప్రమాణ స్వీకారం చేయించారంటే ప్రధాన న్యాయమూర్తి. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు ఈ జస్టిస్ తుహిన్ కుమార్ గేదెలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నందు అదనపు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.